శరణ్య 9 అవుతుంది, మళ్ళీ నాకు ఫుడ్ దొరకదే ప్లీజ్. ఏంటి వేళ నాకు హైట్స్ ఉంటే భయం. వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. వద్దు వద్దు ప్లీజ్, మళ్ళీ నాకు హాస్టల్లో ఫుడ్ దొరకదే. ఎందుకే? చూడు, నాకు ఇచ్చే పాకెట్ మనీ 10,000, 4,000 నా హాస్టల్ ఫీజు, 6,000 నా తిండి తిరుగుడికి. అసలే మంత్ ఎండ్, నాకు ఇప్పుడు హాస్టల్ ఫుడ్డే దిక్కు. పదే వెళ్దాము. ఫుడ్ కూడా ఇన్ని రూల్సా? మా బాబాయ్ ఇక్కడే ఎల్బీ నగర్లో ఉంటాడు. ఉప్పల్లో ఉన్న నన్నే కలవడు. అయినా ఇంకో 1 ఇయరే, దీని తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిపోతా. ఢిల్లీకా? ఎందుకు? అవునే, నా మాస్టర్స్ అక్కడే చేయాలి కదా. బట్ ఐ మిస్ హైదరాబాద్ సో మచ్. వెంటనే మొహం మారిపోద్దా, నిన్నే ఎక్కువ మిస్ అవుతా. పదా. నమస్కారం గురుజీ, రేపు మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓ, నన్ను మీరే ఆశీర్వదించాలి. ఇంకొక సంవత్సరంలో నీ ఏలు నరేషన్ అయిపోతుంది. రేపు నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి నువ్వుల నూనె, నల్ల నువ్వులతో పోచి నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళు. జాబ్ నీదే. శుభం భూయాత్. ఏ వెన్నెలా, ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయి. ఓసే, బీటెక్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు 2 ఆప్షన్స్ మధ్య స్ట్రక్ అవుతావేంటే? ప్లీజ్ చెప్పవే. సింపులే, నేనేదో ఒకటి మల్టీ కలర్ తీసేసుకుంటా, అన్నిటికీ సెట్ అయిపోద్ది. ఏ ఆగు. ఓకే శరణ్య, నేను వెళ్తాను. రీచ్ అవ్వగానే మెసేజ్ అలాగే, బాయ్. హాస్టల్ ఇంత కష్టంగా ఉంటుందా? అసలు సొంత నాన్నలే చూసుకునే టైంలో మా బాబాయ్ నన్ను తన ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటున్నాడా? నువ్వు సూపర్ బాబాయ్. హలో విశ్వ. లేచాను, తిన్నాను, ఇప్పుడే గుడికొచ్చా. ఇవాళ నాకు ఇంటర్వ్యూ అమ్మా, నన్ను దీవించు. సరే సరే, జాబ్ వచ్చాక ఫోన్ చేయి. జాబ్ వచ్చాక ఫోన్ చేయాలా? ఏమన్నా కాన్ఫిడెన్సా? హలో రే, ఎక్కడున్నావురా? నేను అరగంటలో వస్తున్నాను, నేను పిక్ చేసుకోవడానికి. రెడీగా ఉండు. ఓకేరా, నేను టిఫిన్ సెంటర్ దగ్గర ఉంటా. సరే సరే, వస్తున్నా. వస్తే ఐలైనర్ ఎప్పటికీ నేను పర్ఫెక్ట్గా వేసుకుంటా చూడు. అమ్మా సరు. బాబాయ్. అమ్మా శరణ్య, ఇదిగోనమ్మా నీ పాకెట్ మనీ. బాబాయ్, ఇవాళ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ బాబాయ్. ఓహో, డిగ్రీ రాకముందే ఉద్యోగం అన్నమాట. సరే సరే, ఆల్ ద బెస్ట్. జాబ్ వస్తే మీకింక నా భారం తగ్గిపోతుందిలే బాబాయ్. అబ్బో, పెద్ద పెద్ద మాటలు. భారం ఎప్పుడు తగ్గుతుంది సరు? మనమే బాధ్యతలతోటి బిజీ అవుతుంటాం. పిన్ని నన్ను ఎన్నిసార్లు హాస్టల్లో పెట్టి పెంచమన్నా మీరు నా కోసం తన మాటలు వినకుండా నన్ను ఇంట్లోనే పెంచారు. అసలు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు బాబాయ్? ఒక్క మాట చెప్పుంటే నేను హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఒక స్ట్రాంగ్ డెసిషన్ అమ్మా, అంతే. 20 సంవత్సరాల క్రితం నీ అమాయకమైన చూపు నాకింకా గుర్తుందమ్మా. అన్న లేకపోతేనే నేను చూసుకోలేనా? నీవు నా కూతురువేనమ్మా. ఇక బాధ్యతలు బంధాలంటావా, మామూలే. మనం జీవితంలో దేనికి విలువనివ్వాలో అనే క్లారిటీ ఉంటే డెసిషన్ దానంతటదే స్ట్రాంగ్ అవుతుందమ్మా. దాన్ని బట్టే మనము మారిపోతాం. నువ్వు నన్ను 20 సంవత్సరాలుగా నా సొంత కూతురులా చూసుకున్నావు బాబాయ్. నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను? దేవుడా, ఈ లైఫ్లోనే నాకు ఆ ఛాన్స్ వచ్చేలా చూడు. ఏరా, ఫుల్ ప్రిపేర్డా? యా, ఈవినింగ్ పార్టీకి రెడీగా ఉండు. సరే సరే, డన్. నువ్వు ఎలాగో తాగవు కదరా. అలా ఏం కాదురా, ఇంటర్లో ఉన్నప్పుడు ఫుల్గా తాగేవాడిని. అప్పట్లో సిటీలో అడ్మిషన్ రావాలని ఒక బుక్లో చూసి
హలో గురూజీ, నమస్కారం అండి. అసలు నిజంగా ఆశలు తీరుతాయా? మీరు ఎక్కడుంటారు? మీ ఆఫీస్ ఏది? నువ్వు పుట్టిన తేదీ ఆగస్ట్ 17, 1990. ఇప్పుడు 17 ఇయర్స్ అండి. పుట్టిన సమయం తెలీదు, అమ్మని అడగాలి. వద్దు. నీకు ఉద్యోగం వచ్చే వరకు నా గురించి ఎవరికీ చెప్పొద్దు. నీ ఆశలను త్వరగా నెరవేర్చుకోలేవు. ఇంతకీ ఏం కావాలని కోరుకుంటున్నావు? నాకు ఉస్మానియాలో బీటెక్ సీట్ కావాలి. నీకు అలా రావాలంటే నేను చెప్పిన జాగ్రత్తగా విను. ఏమాత్రం మందు సిగరెట్ మానేయాలి. ఈ పూజలో నిష్టగా ఉండాలి. అలాగే గురూజీ. నువ్వు శ్రద్ధగా చదవగలవు. నీకు సీట్ వస్తుంది. అలాగే గురూజీ. గురూజీ ఇచ్చిన రింగ్. హలో గురూజీ, ఉస్మానియాలో రాలేదు, ఇంకో మంచి కాలేజీలో వచ్చింది. అంతా నీ మంచికే అనుకో. అలాగే గురూజీ. నువ్వే నమ్మాలరా ఇలాంటివన్నీ. రే విశ్వ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరేరా, మళ్ళీ చేస్తా. హాయ్ తమ్ముడు. నీకంటే నేను ఓన్లీ 1 మంతే చిన్న. కాల్ మీ విలాస్, ఓకే? సరే విలాస్, మీ వాడు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడ్రా శరణ్యకి? వాడు ఎప్పుడు చేస్తాడో నాకైతే తెలీదు. నువ్వే అడుగు. నేను రే విలాస్, ఏరా, నాకు జాబ్ వచ్చిందిరా. వావ్, కంగ్రాట్స్ రా, మొత్తానికి సాధించావు. థ్యాంక్ యూ. నాది విశ్వాది సేమ్ ఆఫీస్ తెలుసా? అబ్బో, మిమ్మల్ని ఇంకా తట్టుకోలేమన్నమాట. అయినా నీ లవర్కి వచ్చినట్టు ఎక్సైట్ అవుతావేంటే? ఈ 3 ఇయర్స్లో ఏమైనా ప్రపోజ్ చేశాడా? కాలేజ్లో కానీ, టూర్లో కానీ, ఎక్కడైనా? ప్రాక్టికల్స్లో అసలు నీతో మాట్లాడాడా? కానీ హింట్స్ మాత్రం ఇస్తూనే ఉన్నాడు. ఇయర్ అయినా ప్రపోజ్ చేస్తాడంటావా? ఏమోనే, నా అంతటి నేనైతే అప్రోచ్ కాను. అయితే నీ కవితలన్నీ నాకే అంకితం చెయ్యి. ఫస్ట్ నుంచి నాకేగా చెప్పావు. చెప్పేసేవే ఏదో ఒకటి. రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను. దానికంటే విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడా అన్న మెమరీసే బాగున్నాయి. నాకింకా ప్రపోజ్ చేస్తాడన్న నమ్మకం లేదు. నువ్వు నీ కన్ఫ్యూజన్ ఏది డిసైడ్ చేసుకోలేవు. పదా క్యాంటీన్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిందాం. సరేరా, నేను వెళ్ళి కార్ తీసుకొస్తా. మైండ్ ఎంత ఫోకస్డ్గా ఉన్నా హార్ట్ వినాలి కదా. అసలు 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నా డిటర్మినేషన్ మీద నాకే ఆశ్చర్యం వేసింది. గురూజీ జాబ్ వచ్చాకే ప్రపోజ్ చేయమన్నారని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. శరణ్య ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళ అమ్మగారి అవి జుంకీలు ఏదీ మారలేదు. తనలో ఈ సెంటిమెంటల్ వాల్యూస్ నాకు చాలా నచ్చేసాయి. ట్రెండ్ మారినప్పుడల్లా నీ జుంకా లేటెస్ట్ ఉంటున్నాయి. సూపర్. నీకు తెలుసు కదే, నాకు వీటికన్నా మా అమ్మతో ముడిపడున్న మెమరీసే ముఖ్యం. అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నేను ఫ్రైడ్ రైస్ తీసుకొస్తాను. యా షూర్. 1 ఫ్రైడ్ రైస్, మంచూరియా.
ఎక్స్క్యూజ్ మీ. హలో. బాబాయ్. ఓకే బాబాయ్, వస్తున్నా. బాబాయ్ వచ్చారు, పిక్ చేసుకోవడానికి. షూర్ షూర్ ప్లీజ్. సరే ఈవినింగ్ కాల్ చేస్తా. మరి నంబర్? మిస్డ్ కాల్ ఇచ్చా, సేవ్ చేసుకో. నేనేమని సేవ్ చేసుకోవాలో ఈవినింగ్ నువ్వే డిసైడ్ చెయ్యి. బాబాయ్ వచ్చారు, బాబాయ్. సరే సరే బాయ్. ఎస్. ఏమ్మా జాబ్ ఏమైంది? వచ్చింది బాబాయ్. కంగ్రాచులేషన్స్. అయ్యో అయ్యో, ఈ మూమెంట్ ని 2 minutes కూడా ఫీల్ కాలేదే. 3 years ఆగాను. శరణ్య, కంట్రోల్. హలో గురుజీ, నాకు జాబ్ వచ్చింది. మీరు చెప్పినట్టే పొద్దునే గుడికి వెళ్ళి నేరుగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. మంచిది నాయనా. రే విశ్వ, మనిషి అన్నాక ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలిరా. ఎంతైనా మనం ఆపేసుకున్న క్రేజీ థాట్స్, క్రేజీ ఫీలింగ్స్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలిరా. తప్పదు, ఇంట్లో అని చేయలేం కదా. క్రేజీ కోరికలా ఏంటది? అబ్బచ్చా, సిగరెట్కి, సెకండ్ షోకి, గిటార్ కొట్టుకోవడానికి, ఎగోలా లేకుండా హ్యాంగ్ ఓవర్ ఉన్నప్పుడు రోజంతా పడుకోవడానికి. ఈ రూమ్లో ఉన్నంత హ్యాపీగా మా బంగ్లాలో ఉండదురా. రే విశ్వ, మన మైండ్ సెట్స్ ఎలా సెట్ అయ్యాయంటావు? రే రిచ్ ఫెలో, నా హాస్టల్ ఫీ బదులు రూమ్ తీసుకొని రెంట్ షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి పడ్డాం. ఎంతైనా మన బీటెక్ అయిపోయాక ఈ రూమ్ ని బాగా మిస్ అవుతాం రా. అందుకే రా సెట్ అయింది. అది బేబీ. అమ్మయ్యా. హలో విశ్వ. నీ కాల్ కోసమే వెయిటింగ్. అవును, నీ రికార్డ్ బుక్లో రాసిన V&S ఇంకా ఉందా? నీ గుర్తుందా? ఎందుకు లేవు? మన బీటెక్ టూర్లో నేను లాస్ట్ మూమెంట్లో వచ్చినప్పుడు నీ ఫేస్లో 1000 వాట్స్ నవ్వు, ఆనంద్ బర్త్డే పార్టీలో మన ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్, ఇంకా నీ పాకెట్ మిర్రర్లో నన్ను చూస్తూ లాస్ట్ బెంచ్ నుంచి, ఇంకా ఇంకా చాలు 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 చాలు. నువ్వు మాత్రమేనా తక్కువ? అమ్మో, ఇంత అబ్జర్వ్ చేస్తే 3 years నుంచి ఎందుకు చెప్పలేదు? నా నంబర్ తెలిసినా ఎందుకు మెసేజ్ చేయలేదు? చెప్తే ఇదంతా మిస్ అయ్యేవాడిని కదా. శరణ్య, నువ్వు నో చెప్పడానికి ఒక్క కారణం కూడా ఉండొద్దని, జాబ్ వచ్చిన రోజే చెప్పాలని ఇంతకాలం వెయిట్ చేశా. అసలంత కంట్రోల్గా ఎలా ఉండగలిగావు? నేను ప్రతి సెమిస్టర్ పాస్ అయినప్పుడల్లా ఈసారైనా చెప్తావేమో అనుకుంటూ 3 years వెయిట్ చేశాను తెలుసా? నేను టెన్షన్తో చచ్చిపోయా తెలుసా. అసలు 3 yearsలో ఇంకెవరైనా ప్రపోజ్ చేసుంటే నా పరిస్థితి ఏంటా అని. అయినా ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్లే నువ్వేసి చెప్తావని. నాకు కూడా ఎందుకో ఇట్స్ ఓన్లీ యూ అనిపిస్తుంది విశ్వ. అసలు ఫ్యూచర్ టైం లైన్ మొత్తం ప్లాన్ చేసుకున్నా. 25 yearsకి బీటెక్, 28 yearsకి ఒక కార్, అమ్మా నాన్నతో యూరప్ ట్రిప్, తర్వాత ఒక సొంత ఫామ్, ఇలా 65 years ప్లాన్ చేసుకున్నా. అసలు పెళ్ళి అనేది 32 years కనుకున్నా తెలుసా. మైండ్ అనేది ఎంత ప్లాన్డ్గా ఉన్నా హార్ట్ వినాలి కదా. అయినా మా గురూజీ చెప్పారులే, 28 yearsకి లేదా డైరెక్ట్గా 32 yearsకి అయిద్దని. టైం లైను ఫ్యూచర్ ప్లానా? లైఫ్ ఇంత పర్ఫెక్ట్గా కూడా ఉండద్దు తెలుసా. చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. విశ్వ,
నిన్ను చూస్తేనే చెప్పేచ్చు తెలుసా నీకు చాలా గోల్స్ ఉన్నాయని. అవును, గురూజీ అన్నావు, ఆయనెవరు? ఇంటర్ నుంచి తెలుసు, కానీ ఓన్లీ ఫోన్లోనే కాంటాక్ట్ ఉంటాను. ఆయన నా విషయంలో ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఇంటర్లో ఉన్నప్పుడు సిటీలో అడ్మిషన్ రావడానికి ఇదిగో ఈ రింగ్ పెట్టుకోమన్నారు, కొన్ని పూజలు చేయమన్నారు, అంతే నాకు అడ్మిషన్ వచ్చేసింది. రింగ్స్ పెట్టుకుంటే లైఫ్ మారుతుందా? అసలెంత ప్రాక్టికల్గా ఉంటావు, ఇవన్నీ నమ్ముతావా? ప్రాక్టికల్గా ఉండాలంటే దేన్నైనా ఫుల్గా నమ్మాలి, లేదా ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. నాకు నా గురూజీ ఉన్నారు. ఆయన నా రాశి ప్రకారం ఇంతవరకు నా విషయంలో ఏది చెప్పినా అదే కరెక్ట్ అయింది. సో ఆయన ఇంకా గట్టిగా నమ్ముతాను. అవునా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్క 3 years శరణ్య, ఈ లోపల అన్నీ సెట్ చేస్తాను. మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్ళికి కూడా ఇవే జుంకాలు. నీలో ఫస్ట్ నాకు నచ్చినవి ఈ సెంటిమెంటల్ వాల్యూసే కదా. ఫస్ట్ ఇయర్ నుంచి అవే జుంకాలు. పద వెన్లాని కలుద్దాం. హలో, హా వెన్లా, మీ హాస్టల్ దగ్గర జ్యూస్ అండ్ చాట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసే. భయ్యా సమోసా రగడ బనావ్, స్పైసీ. వామ్మో, దీని స్పైసీ గోలకి నాకు పెరుగు తిన్న యాసిడిటీ వస్తుంది. బనావ్ భయ్యా, స్పైసీ. స్పైసీ బనావ్. అలా ఉందంటే వసే నీ స్పైసీ గోలతో లస్సీ తాగాల్సిందేనే. పద. అరే, అసలు మొగాడు ఎన్ని విషయాల ధైర్యంగా ఉన్నా కూడా అమ్మాయి ప్రపోజ్ చేసే విషయంలో మాత్రం తుస్సురా. రే, అది వాడికి వాడి మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు రా. నేను అలా కాదులే. అబ్బో, వచ్చాడండి. ఇంకా శరణ్యకి ప్రపోజ్ చేయలేదు, నాకు చెప్తున్నావురా? రే, శరణ్యకి నిన్నే చెప్పేశారా? మరేమన్నదిరా? ఆబ్వియస్లీ ఎస్ఏ అని ఉంటుంది. కాలేజ్లో అందరు తెలిసిన విషయమే కదరా. రే, దేవుడు ఎప్పుడూ ఒకరిని రీప్లేస్ చేస్తూనే ఉంటారా మన లైఫ్లో. నీకు సూటుగా డైలాగ్స్ ఎందుకురా? ఎంత రీప్లేస్ అయినా దీని వాల్యూ దానిదే. నీకు విషయం చెప్పాలరా, యుఎస్లో నాకు అడ్మిషన్ వచ్చేసిందిరా. అరే, నీకు పెళ్ళయ్యే వరకు మన రూమ్ మాత్రం మార్చకరా. నేను యుఎస్ వెళ్ళినా కూడా రెంట్ షేర్ చేస్తారా? ఏడిసావు, నాకు ఇప్పుడు జాబ్ ఉందిరా, నేను కడతాలే. దాహంగా ఉంది, ఎక్కడైనా ఆపు. భయ్యా స్ట్రాస్ వద్దు. ఎలా తాగుతావు? ఇదిగో, ఇలా తాగు. ప్లాస్టిక్ అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ కాదు కదా, అందుకే స్టీల్ వాడుతున్నాం. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా దీంతోనే తాగాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్. నీ పిల్లలకి కూడా ఇదే ఇవ్వాలి. వాళ్ళు అమ్మేస్తుందిలే. ఆనంద్ రీచ్ అయ్యాడంట తెలుసా? తనని బాగా మిస్ అవుతున్నావు కదా. తప్పదుగా, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలిగా. పద పద, మూవీ టైం అవుతుంది. అవును కదా, చలో. ఇప్పటికే ఆల్మోస్ట్ 2 years అయింది విశ్వాతో. ఇంకా మిగిలింది పెళ్ళే. విశ్వా, యు ఆల్వేస్ మైండ్. హాయ్ పిన్ని. హాయ్ మావయ్య. మావయ్య, నువ్వెప్పుడు వచ్చావు? హాయ్ శరణ్య. హాయ్ ఇప్పుడే వచ్చాను.
కలం జాలువారు ప్రతి కావ్యం నీ కథనం. నామది ఉద్భవించు ప్రతి భావం నీ ప్రణయం. అక్క నీకు విషయం చెప్పాలక్క. అబ్బా ఏంటా విషయం? ఎంత ఫార్మల్గా అడుగుతున్నావు? చెప్పు చెప్పు. ఆ, నేను శరణిని ఇష్టపడుతున్నానక్క. చాలా పద్ధతి గల అమ్మాయి. తనని పెళ్లి చేసుకొని నా కన్నుల వెలుగు నింపు ప్రతి కిరణం నీ రూపం. నా ఊపిరి సడిని పలుకు ప్రతి శబ్దం నీ నామం. ఏంటి ఎప్పటి నుంచి ఈ ఇష్టం? ఎంతైనా మీ బావగారి పెంపకం అలాంటిది, అందుకేనా తరచూ వస్తున్నావు? నిన్నే వెతికే నయనం, నీకై వేచే హృదయం, నీవైపు కదిలే పాదం, నీలోనే కలిసే ప్రాణం. అలాగే అనుకో. నన్ను కాదని నా అఖిలం నీలోన వెతికేను తన గమ్యం. నా విశ్వమంతా ప్రేమం నీకై పలికెను శరణం. నువ్వు ఇలా ట్విస్ట్ ఇస్తావని అనుకోలేదు. బావేమంటాడో, శరణ్య ఏమనుకుంటుందో? అక్క అసలే ఏజ్ గ్యాప్, దాని గురించి కూడా ఆలోచించాలి కదక్క. ఏజ్ గ్యాపా? వారిని మీ బావకి నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. డిగ్రీ చదివిస్తానని ప్రామిస్ చేస్తే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శరణ్య గురించి ఏ నిర్ణయమైనా మీ బావగారే తీసుకోవాలి. అంతేగాని శరణ్య ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కదక్క. నీకేంట్రా, అందగాడివి, సొంత ఇల్లు, గవర్నమెంట్ జాబ్ ఉంది. నీకన్నా మంచి సంబంధం శరణ్యకు దొరుకుతుందా? అయినా నా మీద వదిలే, నేను చూసుకుంటా. విశ్వా, ఎలా ఉంది నీ కొత్త జాబ్? నాకైతే బోర్ కొడుతుంది. నువ్వు కూడా లేవు. తప్పదు, ఇప్పుడు బెటర్ ప్యాకేజ్. మన పెళ్ళికి కారు కొందామనుకుంటున్నా. నేను బొటిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను విశ్వా. ఏంటి, మంచి జాబ్ పెట్టుకొని ఇదేం పని? నేను ఉన్నావనే జాబ్లో కంటిన్యూ అయ్యా. అలాగే నా బొటిక్కి ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకుందామని. మళ్ళీ నీ అన్స్టేబుల్ మైండ్తో ఏం చేస్తావో అస్సలు అర్థం కావట్లా. అసలు నా బీటెక్ శరణ్య ఏది? ఒక్కదానికి ఫిక్స్ కాలేవా? డెసిషన్స్ మారుస్తూనే ఉంటావా? నీకు చాలాసార్లు చెప్పాను, బొటిక్ నా డ్రీమ్ అని. ఆ బీటెక్ శరణ్యాన్ని కాలేజ్లోనే వెతుక్కో. కెరియర్లో అప్డేట్ అమ్మంటే ఫీల్డ్ ఎందుకు మార్చడం? నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే నాకిష్టమైన ఫీల్డ్లో అవ్వాలి. మరి ముందే ఎందుకు ఫ్యాషన్ జాయిన్ కాలేదు? నా సొంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నాకు జాబ్ ఎత్తికు కాబట్టి. అయినా నాకెవరిని డబ్బులు అడగడం ఇష్టం ఉండదు. బాయ్. శరణ్య, శరణ్య, శరణ్య. వెళ్ళి చెప్పండి. ఉండు ఉండు, నీ చెప్తా. అమ్మా శరణ్య, బాబాయ్. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు బాబాయ్. బాబాయ్, నేను జాబ్ మానేసి బొటిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ మీద మోజు తీరిపోయిందమ్మా. ఏమిటి చెంచలత్వం? సరే, బాగా ఆలోచించుకో. మనం జాబ్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరకదమ్మా. సరేనమ్మా, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏంటి బాబాయ్? అదే మన విక్రమ్ బాబు ఉన్నాడు చూడు, మ్, అతను నిన్ను పెళ్లి చేసుకుందామని ఇష్టపడుతున్నాడమ్మా. బాబాయ్, సడన్ గా ఏంటి పెళ్ళి? కంగారు పడకమ్మా. నాకు తెలుసమ్మా, నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే వయసు నీకుంది. అబ్బాయి మనకు బాగా తెలిసినవాడే. నిన్ను ఎలా చూసుకుంటాడో కూడా అంచనా వేయొచ్చు. నీవు మన కుటుంబంలోనే ఉంటావని చిన్న స్వార్థం, అంతే తప్ప మరేమీ లేదమ్మా. నేను జస్ట్ చెప్పా అంతే. డెసిషన్ తీసుకొని చెప్పమ్మా. నీవేం చెప్పినా మాకు సమ్మతమే. సరే బాబాయ్. సరేనమ్మా, బాగా ఆలోచించుకొని చెప్పమ్మా. ఏ సంగతి నిర్ణయించుకొని చెప్పమ్మా. వస్తానమ్మా. మ్.
కాఫీ. ఎంటెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకేముందే, జాబు, పెళ్ళి, రొటీన్ అంతే ఉంటుంది కదా. అవును, బుటీక్ ఓపెన్ చేసావట, ఎలా నడుస్తుంది? జాబ్ బాగుందా లేక బుటీక్ బాగుందా? దేని అడ్వాంటేజ్ దాందే. మరి విశ్వాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? విని, యాక్చువల్లీ నేను విక్రమ్ మావిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి విశ్వ పరిస్థితి ఏంటి? బాబాయ్ మాటని కాదనలేకపోయానే. మన లైఫ్లో ఏ డిసిషన్ అయినా ఎస్ ఆర్ నో 50-50% ఉంటుంది. మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక డెసిషన్ 51% ఉంటుంది. ఆ 1% ఏంటో తెలుసా? మన గట్ ఫీలింగ్. ఆ గట్ ఫీలింగ్ నన్ను బాబాయ్ డెసిషన్కే ఎస్ చెప్పమంది. నేను ఎంపీసీలే, నాకంత గట్ ఫీలింగ్ గురించి ఐడియా లేదు. శరణ్య, నీకు నువ్వుగా మన బీటెక్లో కన్ఫ్యూషన్ మాస్టర్ ఇప్పుడు క్లారిటీ క్వీన్ అయింది. నీకు గుర్తుందా? ఎప్పుడు 2 ఆప్షన్ మధ్యలో ఇరుక్కునేదానివి. సరే, సారీ. నీకు నువ్వుగా డిసైడ్ అయ్యవా శరణ్య? ఐఎమ్ ష్యూర్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ధైర్యంగా చెప్పేసే విశ్వాకి. ఐఎమ్ ష్యూర్ హీల్ అండర్స్టాండ్ యూ. ఇంకా ఇమోషనల్ టార్చర్ భరించలేనే. ఏళ్ల బాబాయ్ ప్రేమ కన్నా 2 ఏళ్ల విశ్వ ప్రేమని మర్చిపోలేనా? విశ్వ, అర్థం చేసుకుంటావు కదూ? హలో గురూజీ, శరణ్యకి నాకు జాతకాలు కలిసాయా? పుట్టినరోజు శుభాకాంక్షలు విశ్వ. శరణ్య జాతకం నీ జాతకం 80% కలిసింది. హాయిగా సంతోషంగా పెళ్లి ముహూర్తం పెట్టుకోవచ్చు. అవునా గురూజీ? థ్యాంక్ యూ. మీరే ముహూర్తం నిర్ణయించాలి. ఈసారైనా కలుస్తారా గురూజీ? కలుస్తా. సరే. ఏంటి మేడం, ఇంకా కోపమా? నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. అసలు ఇలా వచ్చావేంటి? అసలు ఇలా వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా. శారీ కట్టుకుంటావు అనుకున్నాను. అసలు నీ ఇయర్ రింగ్స్ ఏవి? విశ్వ, నాకింకా ఈ రిలేషన్ వద్దు. నువ్వు నాకింకా కాంటాక్ట్లో ఉండకు. మా బాబాయ్ నన్ను మా మావయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. మా బాబాయ్కి నో చెప్పలేను.
సారీ విశ్వ. నా విశ్వమంతా ప్రేమం నీకై పలికిన శరణం. హ్యాపీ బర్త్డే విశ్వ. Sir, good evening. Your car is ready for delivery. నాకు కూడా ఎందుకో ఇట్స్ ఓన్లీ యూ అనిపిస్తుంది విశ్వ. విశ్వ, నిన్ను చూస్తేనే చెప్పేచ్చు తెలుసా, నీకు చాలా గోల్స్ ఉన్నాయి. మన పెళ్ళికి కూడా ఇవే జుంకాలు. విశ్వ, యు ఆల్వేస్ మైన్. ప్లాస్టిక్ అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ కాదు కదా, అందుకే స్టీల్ వాడుతున్నాం. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా దీంతోనే తాగాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్. నీ పిల్లలకి కూడా ఇదే ఇవ్వాలి. వాళ్ళు అమ్మేస్తుందిలే. హలో గురూజీ, శరణ్య వదిలి వెళ్ళిపోయింది. మీరు మాకు పెళ్ళి అవుతుంది అన్నారుగా, ఇప్పుడు ఏమైందో చూడండి. ఇంకేం పూజలు చేయాలో చెప్పండి. తను వెనక్కి రావాలని ఇంకేం చేయాలో చెప్పండి. మీకు జాతకాలు కలిసాయని ముహూర్తాలు పెట్టుకోవచ్చని అన్నాను. నిజమే, విధిని నిర్ణయించలేం కదా. అయినా అంతా నీ మంచికే అనుకో. హలో గురూజీ, గురూజీ, better one more picture. అరే నాకు క్యాన్సల్. 2 years గురుజీతో కాంటాక్ట్ లేనప్పటి నుంచి తాగడం మొదలెట్టావు. ఏందిరా నీ కెపాసిటీ? ఎందుకు తాగుతున్నావు? నాకే భయం అవుతున్నది. గురూజీ చెప్పినవన్నీ నా లైఫ్లో పర్ఫెక్ట్గా అయ్యాయి. కానీ నా పర్సనల్ లైఫ్ సర్కస్ అయిపోయిందిరా. అసలు శరణ్య వాళ్ళ బాబాయ్ మాట కోసం నా ప్రేమను మర్చిపోవడం ఏంట్రా? నా ప్రేమను మర్చిపోతే
నేనేమైపోవాలరా? అరే ఒక్క సైడ్ నుంచి ఆలోచించక విశ్వ, తనకేదో స్ట్రాంగ్ పాయింట్ ఉండుంటుంది. గౌతమియా? హలో విశ్వ, వై డోంట్ యు కమ్ టు ఆఫీస్? వాడికి హెల్త్ బాగోలేదండి. ఇప్పుడు బాగానే ఉన్నాడు, రేపటి నుంచి వస్తాడు. టీమ్ డే అవుటింగ్ ఉంది అనంతగిరి హిల్స్లో. విశ్వ వస్తున్నాడో లేడో అని. వాడు రేపు వస్తున్నాడండి, నాది గ్యారంటీ. That's why I hate girls. Full of jealousy and complex issues. Are they guys though? It's either friends or friends with benefits. అరే గౌతమి ఫోన్ చేసిందిరా. ఎందుకు? రేపేదో డే అవుటింగ్ అంటరా, నువ్వు వస్తున్నావని ప్రామిస్ చేశాను. నువ్వెవటరా నాకు చెప్పకుండా ప్రామిస్ చేయడానికి? అరే ఎంతకాలం రా ఇట్లా? నువ్వు రేపు వెళ్తున్నావు అంతే, ప్రామిస్ చేయి నువ్వు వెళ్తున్నావని. నువ్వు వెళ్తున్నావు. వారా. Okay guys, I gotta go. Bye. Good night, Vishwa. హలో మమ్మీ, ఇప్పుడే జాగింగ్ నుంచి వచ్చాను. మా ఆఫీస్ వాళ్ళు రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారు అనంతగిరి హిల్స్లో, సో వెళ్ళాలి. ఎందుకే బిజీగా రెస్ట్లెస్ గా ఉంటావు? ఈ అమ్మ కోసం కొంచెం కూడా టైం ఇవ్వవా? నీ పెళ్లి కోసం. ఓకే బాయ్ బాయ్ బాయ్. హలో అమ్మా వెన్నెల, ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కానీ గౌతమి పెళ్లి విషయం. మీరేం కంగారు పడకండి, నేను ఆల్రెడీ ఈవినింగ్ ఫ్లైట్ హైదరాబాద్కి బుక్ చేసుకున్నాను. అసలు గౌతమి తన సంగతి ఏంటో, తన పెళ్లి విషయం ఏంటో తను ఒప్పించపూచి నాది కదా, మీరేం టెన్షన్ ఎలా పడకండి. అయినా ఒప్పించమ్మా. ఓకే ఆంటీ. Ouch! Fuck! వెన్నెలా, హాయ్. నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ముందెన్ని రోజులు ఉంటావు చెప్పు? నీ పిచ్చి ఇంకా పోదా? పోదు, పద. సో ఎలా ఉందే నీ పర్ఫెక్ట్ లైఫ్? అసలు నీకున్న ప్రాపర్టీస్కి నిన్నే చేసుకుని సెటిల్ అయ్యేదాన్ని తెలుసా?
చేసుకో, కాకపోతే బేబీస్ పుట్రు. అసలు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే ఎలా ఉంటున్నావే? ఒంటరి కనిపించట్లేదా? ఎవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానే, కమిట్మెంట్ ఫోబిక్. బట్ ఐ థింక్ ఐ లైక్ సంబడి. ఎవరే? ఉన్నాడు ఒకడు ఆఫీస్లో. వదిలే. నెక్స్ట్ వీక్ ట్రెడిషనల్ డే ఉంది. ఒక్క కత్తి లాంటి సారీ సెలెక్ట్ చేయాలి, ఓకేనా? షూర్ షూర్. మా ఫ్రెండ్దే బొటిక్ ఓపెన్ చేసింది. నేను తన దగ్గరికి వెళ్ళి మంచి చీర తీసుకుని వస్తాను నీకోసం. హే మ్యూట్ పెట్టు. హే హాయ్ శరణ్య. హే, ఏం చేస్తున్నావే? ఏం లేదే, హైదరాబాద్ వచ్చాను. ఎక్కడా? ఇక్కడే మా ఇంటర్ క్లాస్మేట్ గౌతమి వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఏం లేదే, వాళ్ళ ఆఫీస్లో ట్రెడిషనల్ డే ఉంది. నువ్వే మంచి సూపర్ ట్రెడిషనల్ సారీ సెలెక్ట్ చేసి పెట్టాలి. రెడ్ అయితే ఓవర్ అవుతుంది. ఓకే. పిల్ల సూపర్ ఫిగర్ తెలుసా? పింక్ అయితే బేబీష్ అవుతుంది. హ్మ్, ఆరెంజ్ అయితే బాగుంటుంది. ఆరెంజ్లో బాగుంటుందా? సరే చెప్తానే తనకి. నేను నీ దగ్గరకు వస్తాను, కలుస్తాను. ఓకేనే. ఓకే శరణ్య, బాయ్. బాయ్. నిన్ను అది ఆరెంజ్ సారీ కట్టుకోమంటుంది. ఆరెంజా? ఐ థాట్ మోర్ లైక్ బ్లాక్. బ్లాకా? అంటే సారీ కట్టుకుంటే ట్రెడిషనల్ అయిపోతారా? నువ్వు ఒకసారి కట్టుకోవే, తెలుస్తుంది. ఇట్స్ మ్యాజికల్, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ డివైన్ తెలుసా? ఏడ్సావ్. సరే మూవీ పెట్టు. గౌతమి రావే, నెట్ఫ్లిక్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం ఏదైనా. ఆఫీస్కి రెడీ అయ్యావంటే? ఇంపార్టెంట్ సబ్మిషన్ ఉంది, నేను వెళ్ళాలి. లీవ్ కుదరదా? లీవ్ ఇంపాసిబులే, అయినా ఈవినింగ్ జల్దీ వచ్చేస్తా, ఓకేనా? ఫ్రెండ్ కోసం ఒక్కరోజు కూడా లీవ్ పెట్టవు, ద్రోహి. సరే మా బీటెక్ ఫ్రెండ్ని కలిసేసి వస్తా. బాయ్. హాయ్. ఏంటి అమ్మాయిలా తయారయ్యా? చెప్తా పద లోపలికి. ఏం లేదే, నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఓ, మా బొద్దుగుమ్మకి పెళ్ళన్నమాట. ఇంకా సన్నగా ఛాన్స్ లేదని చేసేసుకుంటున్నానే. చేసేసుకోవే. దే విల్ బి సమ్వన్ వెయిటింగ్ ఫర్ యూ ఎవ్రీ టైమ్. పాప బా ఫిలాసఫికల్ అయినట్టున్నావు. పెళ్లి చేసుకో, నువ్వు కూడా అయిపోతావు. పెళ్ళికి తప్పకుండా రా, ఓకేనా? అస్సలు మర్చిపోకు. ఈరోజు విక్రమ్ బర్త్డే ఉండొచ్చు కదా? అవ్వలేదే బాబు, గౌతమి అలుగుతుంది మళ్ళీ నేను రాలేదని. సరేనా? సరే. ఏంటే పెద్ద గిఫ్టే తీసుకొచ్చా మీ వారికి? ఏంటి? లేదే, పిన్ని బీటెక్ సామాన్లు కొరియర్ చేసింది. ఓకే చలో మరి, బాయ్. హలో మ్యామ్, యువర్ కస్టమైజ్ కేక్ ఫర్ విక్రమ్ ఇస్ రెడీ. యా వస్తున్నా.
ఇదేంటి లాక్ వేసిందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటిది? ఇది గ్రీటింగ్ కార్డ్లా ఉంది. నా కలం జాలువారు ప్రతి కావ్యం నీ కథనం, నా మది ఉద్భవించు ప్రతి భావం నీ ప్రణయం, నా కన్నుల వెలుగు నింపు ప్రతి కిరణం నీ రూపం, నా ఊపిరి సదిని పలుకు ప్రతి శబ్దం నీ నామం, నిన్నే వెతికే నయనం నీకై వేచే హృదయం, నీ వైపు కదిలే పాదం నీలోనే కలిసే ప్రాణం, నన్ను కాదని నా అఖిలం నీలోన వెతికిన తన గమ్యం, నా విశ్వమంత ప్రేమ నీకై పలికిన శరణం. డోర్ తీసింది, వచ్చేసినట్టున్నాడు. వచ్చేసారా? థ్యాంక్ యూ శరణ్య, నా లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. నా విశ్వమంత ప్రేమ నీకై పలికిన శరణం. ఏంటే ఇంత లేటు? ఆకలి. ఫుడ్ ఆర్డర్ చేశాను, 40 మినిట్స్ పడుతుందంట. 40 మినిట్సా? వద్దొద్దు, మనం బయటికి వెళ్దాం. వెయిట్, ఫ్రైడ్ రైస్ చేశాను, ఫ్రెష్ అయ్యిరా తిందు. థ్యాంక్ యూ. నీతోనే తిందామని గంట నుంచి వెయిటింగ్ తెలుసా? ఎలా ఉంది? అమేజింగ్. థ్యాంక్ యూ మమ్మీ. బా, దీనికి మమ్మీ గుర్తొచ్చినట్టుంది. ఏదో చేద్దాం. మన ఫేవరెట్ సాంగ్. కొంచెం వాటర్ ఇవే. బాగుండే బాబు. గౌతమి, నీ అందమంతా వేస్ట్ అవుతుంది అనిపించలేదా? హే, నీ కావాలా? ఐఎమ్ స్ట్రైట్, ఓకే?
అయినా ఇలా ఎంతకాలమే? ఎలా అదే ఇలా. ఎలా చూడు గౌతమి, ఎప్పుడో ఇంటర్లో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు అబ్బాయిలందరిని ఒకే కేటగిరీలో వేసుకుని నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోకే. నాకెవరి సింపతి వద్దనే నేను చెప్పలేదు, నీకు తప్ప. అయినా పెళ్లి చేసుకొని ఏం చేయాలి? ఉన్న ఫ్రీడమ్ కూడా పోతుంది. చూడు, ఇంకో 6 నెలలు నా పెళ్ళి అనుకుంటున్నారే, నువ్వు ఇలాగే చేస్తే నీ దగ్గర కూడా రావడం మానేస్తాను. అదా మ్యాటర్? రాకు. నీ బమ్ కింద 30 ఇయర్స్ వస్తున్నాయి, ఆలోచించవే. అవును, ఎవరో నచ్చారన్నావు మీ ఆఫీస్లో, చెప్పేయచ్చు కదా. నేనా? అయినా నాలాంటి అమ్మాయిల్ని లవ్ చేసే టైప్ కాదు వాడు. అలాంటి అబ్బాయిలు నీలాంటి అమ్మాయిలకే పడిపోతారు తెలుసా. లేట్ చేయకు, చెప్పేసేయ్. నేనా? లేకపోతే నేనా? అమ్మాయిలు ప్రపోజ్ చేయడమే ట్రెండ్ పాప. వీ హ్యావ్ ద రైట్ టు చూస్. ఎలాగో నాకు లవ్ మ్యారేజ్ చేసుకునే దిక్కులేదు, నువ్వన్నా చేసుకోవే. నువ్వు మంచి ప్యాకేజ్ వాడికి. అయినా నాకు ముందెందుకు చెప్పలేదే? నీకు మమ్మీకి చెప్పడమా? నాకు ఈ పాటికి పెళ్లి చేసేవారు. చూడు గౌతమి, నేను రేపు స్టార్ట్ అయిపోతున్నాను. నువ్వు లైఫ్లో ఏదో డెసిషన్ తీసుకుని మూవ్ ఆన్ అవ్వు. సరే, మీ వాడి ఫోటో చూపి. ఇప్పుడు వచ్చా దారికి. గుడ్ నైట్ విశ్వ. Hey, hi. హాయ్. Matching. Can I ask you something? యా. What's your opinion about me? నీ లైఫ్కి ఏంటి, ఏమైనా మిస్ అన్నా అవుతావా? లవ్? నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అబ్యూస్డ్. సిన్స్ దెన్ అబ్బాయిలన్నా లవ్ అన్నా చిరాకు. బట్ నిన్ను కలిసాక నాకు ఆ ఇంప్రెషన్ పోయింది. నువ్వు కార్లో నన్ను డ్రాప్ చేయడం, రిసార్ట్లో ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఆ కేరింగ్. గౌతమి, ఐఎమ్ నాట్ యువర్ టైప్. ఎక్స్క్యూజ్ మీ. నైట్ లేట్ అయిందని, క్యాబ్ సేఫ్ కాదని నేను డ్రాప్ చేశా. అలాగే ట్రెజర్ హంట్లో నీ లెగ్స్ ప్లెయిన్ అయిందని ఫస్ట్ ఎయిడ్ చేశా. ఎనీ ఫ్రెండ్ కెన్ డూ దట్, అండ్ దట్ డజంట్ మీన్ లవ్. సారీ టు హర్ట్ యూ. అసలు నన్ను రిజెక్ట్ చేసేవాడు కూడా ఉంటాడా? ట్రెడిషనల్ డేకి శారీ ఒకటి, అయినా వెన్నీ మాట విని నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఎనీవేస్, ఐఎమ్ అన్ఎఫెక్టెడ్.
గౌతమి చూపి నీ సారీ ఎలా ఉంది? ఇట్స్ మ్యాజికల్, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ డివైన్. అయితే వర్కౌట్ అయిందా? ఓ అవ్వలేదా? అయినా ద గౌతమి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడా? ఐల్ టాక్ టు యు లేటర్. ఏ గౌతమి ఏమ్రా డల్లుగున్నావు? ఏం లేదురా, గౌతమి ప్రపోజ్ చేసింది. గౌతమి ప్రపోజ్ చేసిందా? మ్మ్. ఏమన్నావు? ఏమంటా, నేను నీ టైప్ కాదనన్నా. ఇంకా మారవారా నువ్వు? ఇంతే ఉండు. సరే, ఫ్రెండ్స్ అందరం కలిసి రిషికేష్ వెళ్తున్నాం, వస్తావా? లేదురా, ఇంటికి వెళ్ళాలి, చాలా రోజులైంది. మారవారా నువ్వు? ఇంతే ఉండు. ఈరోజు శ్రీరామనవమి, పైగా విశ్వగాడి పుట్టినరోజు. ఏంటో మనసారా విశ్వగాడిని దీవించలేకపోతున్నాను. ఏ తల్లికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చెప్పక ముందే అదే కదా అయింది. చెప్పు. అదే అమ్మా, ఏం చేస్తున్నావు? ఇది వెలగటం లేదు, దేవుడి దగ్గర అగ్గిపెట్టి తీసుకుని రాపోరా. సరే. ఇదేంటి జాతకంలా ఉంది? ఇదేంటి నా బట్టి ఏప్రిల్ రాసింది? నాది మేషరాశా? ఓ గాడ్, ఏంటిదంతా? ఇదంతా నిజమేనా? ఒకసారి అమ్మని అడుగుదాం. అమ్మా, నా బర్త్డే ఇవ్వాలే కదా? నీ బర్త్డే ఆగస్టులో కదరా? ఏం లేదు, ఇందాక అగ్గిపెట్టె తెచ్చేటప్పుడు నా జాతకం చూసా. ఏప్రిల్ 14th అంటే ఇవాళేగా. అవునా? మరి ఆ విషయం నాకు చెప్తే ఏమైందమ్మా? తప్పంతా నాది, మీ నాన్నదేరా. అంత మంచి స్కూల్లో నీకు అడ్మిషన్ రాదేమోనని 3 నెలల్లో పెద్ద తేడా ఏముందని నీ బర్త్ సర్టిఫికెట్లో కూడా డేట్ మార్చాం. అప్పట్లో మీ నాన్న గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ అడిగారా. ఆయన సర్టిఫికేట్ డేట్ బదులు తన అసలైన బర్త్డే డేట్ చెప్పారు. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి రిజెక్ట్ చేశారు. నువ్వు అలా కన్ఫ్యూజ్ కావద్దని ఇలా సర్టిఫికేట్ బర్త్డేనే సెలబ్రేట్ చేస్తున్నానురా. సారీ నాన్నా. ఛ, నా లైఫ్ మొత్తం ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మి ఇంతదాకా తెచ్చుకున్నా. శరణ్యకి ముందే ప్రపోజ్ చేస్తుంటే నాకు దక్కేదేమో. నా మొండి నమ్మకంతో నేనే గురించి చెప్పినట్టు విన్నా. ఛా, ఇదంతా నేను పెంచుకున్న నమ్మకం. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇప్పటి నుంచి నో టైమ్ లైన్స్, నో ప్లాన్స్. నా లైఫ్ ఎలా ఎదురొస్తే అలా యాక్సెప్ట్ చేస్తా. రోజు కొత్తగా పాజిటివ్గా ఫీల్ అవుతా.
ఏమైంది? ఏదో ఒకటి తేలిపోయింది కదా. గౌతమి, గౌతమి, ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడదామని. నా అడ్రస్ ఎలా తెలుసు? రిసార్ట్ నుంచి వచ్చేటప్పుడు కార్లో వచ్చాంగా. ఐఎమ్ నాట్ యువర్ టైప్ అన్నా. నీ టైప్ అని డిసైడ్ చేయడానికి నేనెవరిని? ఆహా, పెద్ద పోజ్ కొట్టా. పో. గౌతమి, ఒక 2 minutes. అమ్మా, విశ్వ వచ్చాడు, కాఫీ తీసుకురా. ఏంటి అమ్ముందా? హ్మ్. ముందే చెప్పొచ్చుగా. ఏంటి? నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా ఇవ్వలేదు తెలుసా? థ్యాంక్స్ గౌతమి. నేను ఇన్ని రోజులు ఒక రాంగ్ డేని నా బర్త్డేగా నమ్మాను. ఈ రింగ్ కూడా ఆ డేట్ ప్రకారంగానే గురూజీ చెప్తే పెట్టుకున్నాను. నా లక్, నా ఫేట్ అన్నీ ఆయన చేతుల్లో ఉందని నమ్మాను. నా టైం లైన్ కూడా నేనే కంట్రోల్ చేయొచ్చు అనుకున్నాను. కానీ టైమే నన్ను కంట్రోల్ చేసింది. అసలు ఎవరైనా దానికి సరెండర్ అవ్వాల్సిందే. హే వెయిట్, నీలో ఎంతో కొంత పాజిటివిటీ నింపింది కదా. చూడు, నాకు ఉంది. కొన్ని నమ్మాలి అంతే. నమ్ముతావా నన్ను? మా మమ్మీని అడుగు. ఆంటీ అక్కడ? మమ్మీ లేదు. హే వెయిట్, నా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. ఎవరొచ్చారే? వెన్నెలా? విశ్వ?